ఇంట్లో పసిపిల్లవాడుగా సుబ్రహ్మణ్యం ఉన్నాడు. పాల కోసం ఏడుస్తున్నాడు. పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నా సరే అమ్మవారు స్వామిని చేరుకోవాలన్న తాపత్రయంతో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్ళి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖడ్గతీర్థం సృష్టించి అందులో స్నానం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి గిరి ప్రదక్షిణ చేసి స్వామిలో ఐక్యమైంది. కొడుక్కు కూడా పాలు ఇవ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డ దానివి కాబట్టి, కొడుకు చేత కూడా తాగబడని కుచములు ఉన్న తల్లివి కాబట్టి అపీత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరుకో అన్నాడు స్వామి. అందుకే ఇక్కడ అమ్మవారిని అపీత కుచాంబ అమ్మవారిగా పిలుస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం